నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలి పట్టణంలోని పలు ప్రాంతాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు. తెనాలి జిల్లా వైద్యశాల సహా రైతు బజార్, ఎడ్ల లింగయ్య కాలనీల సందర్శన. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు. నేట మునిగిన పంట పొలాలు, పంట పెట్టుబడి నష్టపోయాము అంటూ తీవ్ర ఆందోళన చెందుతున్న అన్నదాతలు. రైతులు, పాడి రైతుల సమస్యలు పరిష్కరించాలి. రైతు సంఘం ఆధ్వర్యంలో సచివాలయంలో వినతి పత్రాలు అందజేసిన రైతులు. వర్షాకాలం నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపరచాలని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు సూచించారు. తెనాలి ప్రభుత్వాసుపత్రి సహా పట్టణంలోని పలు ప్రాంతాల్లో మనోహర్ ఆకస్మికంగా పర్యటించి తనిఖీలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటనలు చేశారు. ఉదయం చెంచుపేటలోని తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు చేరుకున్న మనోహర్ అక్కడ పరిస్థితులను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి వారినే స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, వైద్యాధికారులతో మాట్లాడి రోగులకు ఇబ్బంది లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రుల్లో పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగుపరచాలని సూచించారు. అక్కడి నుండి చెంచుపేటలోని రైతు బజార్ను మంత్రి మనోహర్ సందర్శించారు. ధరల పట్టికను పరిశీలించి వినియోగదారులతో మాట్లాడారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలోని ఎడ్లలింగయ్య కాలనీకి వెళ్లి అక్కడ పారిశుధ్య నిర్వహణ, మురుక్కాలువలో పారుదల తదితర వాటిని పరిశీలించారు. కొన్ని చోట్ల అపరిశుభ్ర వాతావరణం ఉండటం గమనించి అధికారులకు తగు సూచనలు చేశారు. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నతో కలిసి రోడ్లు, డ్రైన్లు పరిశీలించారు. వర్షాకాలం నేపథ్యంలో పారిశుధ్యం పరంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. పర్యటనలో మనోహర్ వెంట వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఆల్రెడీ డేట్ ఇచ్చినట్టున్నారమ్మా. ఈ రోజు ఉందా సదరము? సదరం ఇవాళ ఉందా క్యాంప్? సార్ మంగళవారం, శుక్రవారం వీళ్ళు మీ సేవలో బుక్ చేసుకుంటే వాళ్ళు స్టార్ట్ ఇస్తారు సార్. దాని ప్రకారం రావాలి సార్. సచివాలయంలో బుక్ చేసుకున్నాం సార్. కొన్నూరు నుండి వచ్చి ముందు ఇక్కడ అంతా ఓపీలు అయినాక అప్పుడు చేద్దాం అమ్మా. అయిపోయిందా? దాన్ని ఎంటర్ చేశారా? ఇబ్బంది ఏంటి? యావరేజ్ అంతా ఇప్పుడు 30 cases. యావరేజ్ 30 to 35. సర్జరీస్ మాత్రం 5 to 10. ఏ టైం వెళ్తారు సర్జరీకి? మీరు 10:30 నుంచి 1:30 దాకా. ఏం చేస్తున్నారు అందరు? ఆరోగ్యాలు అయినా బాగా అంటే మళ్ళీ బాధపడతారు. అందరికీ నష్టం కదా దానివల్ల. అవును కదా. మామూలు ఇంకోసారి అందరికీ నష్టం. నష్టం మీ వ్యాపారం చేసుకోండి. కానీ నమూనా తీసుకుని ఒకసారి రా, 2 రోజుల తర్వాత, నెల తర్వాత రా.
బోధనలో ఉపాధ్యాయులకు సహకారం అందించే విధంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమం తెనాలిలో 2వ రోజు కొనసాగింది. ఈ నెల 28వ తేదీ వరకు నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో 2వ రోజు కూడా తెనాలి డివిజన్లోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిఆర్ఎంటీలు పాల్గొన్నారు. స్థానిక కొత్తపేట సెయింట్ జాన్ స్కూల్లో 10 రోజుల పాటు నిర్వహించనున్న థర్డ్ స్పెల్ శిక్షణ కార్యక్రమం శుక్రవారం 2వ రోజు కొనసాగింది. 2వ రోజు కార్యక్రమంలో లీడర్ ఫర్ ఈక్విటీ విజయవాడ నుండి అబ్జర్వర్గా శిల్ప, నేత్ర, చెంచు, రిషబ్ తదితరులు సందర్శించి టీచ్ టూల్ ట్రైనింగ్ ప్రోగ్రాంను పరిశీలించారు. 2వ రోజు శిక్షణ కార్యక్రమాన్ని అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి సందర్శించారు. తరగతి గది, సంస్కృతి, సహాయ అభ్యసన వాతావరణం, ప్రవర్తన, నాణ్యత, పరిధి తదితర అంశాలను శిక్షణ ద్వారా తెలియజేశారు. ఇందుకు సంబంధించి వీడియో ప్రజెంటేషన్ ద్వారా అబ్జర్వేషన్ షీట్ స్కోర్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ, మరో ఎంఈఓ వి జయంతిబాబు, టీచర్ మెంటర్స్ గా పి పద్మ, యు ప్రసాద్, జీవి బాలసుందర్, ఎం అభిగయల్, ఎన్ విజయలక్ష్మి, కె శ్రీమన్నారాయణ, కె పద్మావతి, బిహెచ్ శ్రీధర్, జె ప్రకాష్ రావు, ఎస్ఏఎల్టీ కోఆర్డినేటర్ వీరయ్య తదితరులు పాల్గొన్నారు. Namaskar, this is Shilpa. I am from LFE Leadership for Equity. We are working with state government project that is called SOLVE project, supporting Andhra's learning transformation. So this is 5 years project supported by World Bank, and we in this project we are trying to transform whole educational system in the Andhra Pradesh. That's why we have arranged 9 days training, whole 9 days training for teachers, where we will deliver them some of the behaviors which was developed by World Bank, that is called Teach Tool. In Teach Tool there are 3 areas broadly. One is classroom culture, second is lesson instruction, and third area is socio-emotional skills of the students. సో ఈ యొక్క తెనాలిలో మన సెయింట్ జాన్స్ హై స్కూల్లో ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాము జరుగుతూ ఉన్నది. సో ఇది యొక్క సాల్ట్ ఆర్గనైజేషన్ ద్వారా దాని అంటే సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. సో అందులో భాగంగా టీచ్ టూల్ అనేటువంటి దాటి మీద ఆ టీచ్ అనేటువంటి అంశం మీద మేము ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఉపాధ్యాయుడు బోధన చేసేటప్పుడు మరి అబ్జర్వ్ చేసిన అంశాలు ఇందులో కూలంకుషంగా అక్కడ వివరించడం జరిగింది. సో కొన్ని దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అంశాలు ఉన్నాయండి. సో టీచరు అంటే ఆ యొక్క టైమ్ ఆన్ టాస్క్ అనేది ఒక ఏరియా, దాని తర్వాత క్లాస్ రూమ్ కల్చరు, నెక్స్ట్ అందులోనేమో మనకు ఈ యొక్క సపోర్టింగ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ అని, పాజిటివ్ బిహేవియరల్ ఎక్స్పెక్టేషన్స్, తర్వాత సెకండ్ వన్ వచ్చేదేమో ఇన్స్ట్రక్షన్స్. వీటిలో ఏమో మనకు లెసన్ ఫెసిలిటేషన్, చెక్స్ ఫర్ అండర్స్టాండింగ్, ఫీడ్బ్యాక్, తర్వాత క్రిటికల్ థింకింగ్ అనేవి ఉన్నాయి. సో ఈ దినాన తర్వాత థర్డ్ పార్ట్ వచ్చి సోషో ఎకనామికల్ స్కిల్స్ ఉన్నాయి. ఇందులో అటానమీ, పర్సివరెంట్, సోషల్ అండ్ కొలాబరేటివ్ స్కిల్స్ అనేటువంటి ఈ యొక్క 9 ఎలిమెంట్స్లో నుంచి మనకు 29 బిహేవియర్స్ ఉన్నాయి. సో 2 దినాన భాగంగా మేము ఏం చేస్తున్నామంటే ఇది 1.2 అనేది ద టీచర్ యూజెస్ పాజిటివ్ లాంగ్వేజ్, అండ్ 1.3 టీచర్ రెస్పాన్స్ టు ద స్టూడెంట్, 1.4 ద టీచర్ డస్ నాట్ ఎగ్జిబిట్ బయాస్ అండ్ ఛాలెంజెస్ అనేటువంటి అంశాల మీద ఈరోజు ఇంతవరకు ఉన్నటువంటి 11 గంటల్లోపు ఫస్ట్ పార్ట్లో జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్లోని విద్యార్థులకు పెండింగ్లో ఉన్న మెస్ కాస్మెటిక్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పాసం వెంకటేష్ డిమాండ్ చేశారు. తెనాలిలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ సమావేశం జరిగింది. అఖిల భారత విద్యార్థి సమాఖ్య కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పాసం వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లో చదువుతున్న పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు గత 7 సంవత్సరాల నుండి ట్రంకు పెట్టెలు, దుప్పట్లు, ప్లేట్లు, గ్లాసులు పూర్తి స్థాయిలో ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. 2023 సంవత్సరం నవంబర్ నెల నుండి మెస్ కాస్మెటిక్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవటం వల్ల హాస్టల్ వార్డెన్లు విద్యార్థులకు నాణ్యమైన సరుకులతో కూడిన భోజనాన్ని అందించలేకపోతున్నారని వాపోయారు. తెనాలి నియోజకవర్గం అధ్యక్షులు గండు శివనాగరాజు మాట్లాడుతూ ఎయిడెడ్ కళాశాలలో పీజీ చదివే విద్యార్థులకు గత ప్రభుత్వం జీవో నెంబర్ 77ను తీసుకొచ్చి చదువులకు ఆటంకంగా మార్చిందని అన్నారు. నేడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ యువగళం పాదయాత్రలో జీవో నెంబర్ 77ను రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. ఇచ్చిన హామీని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని వారు కోరారు.
తెనాలిలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలు సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే జిల్లా సాంఘిక సంక్షేమ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని వారన్నారు. ఈ నెల 20వ తేదీ నుండి 30 వరకు సాంఘిక సంక్షేమ వసతి గృహాలను సందర్శిస్తామని ఏఎస్ఎఫ్ఐ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాయి, పి భూమేష్, కె తేజ, మద్దినేని కిరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టల్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని తెలుసుకొని ఆ సమస్యల్ని పరిష్కారమయ్యే రీతిలో మరి విద్యార్థి సంఘాలుగా మేము కృషి చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరి రేపటి నుంచి హాస్టల్ సందర్శన కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్ళకు సంబంధించి అనేక సమస్యలు మరి ఉన్నాయి. ఆ సమస్యలతో విద్యార్థులు సతమతం అవుతున్న తరుణంలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం దృష్టి సారించి అధికారులని హాస్టల్స్కి పంపించి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కారం దిశగా మీరు కృషి చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా ఏదైతే గత ప్రభుత్వంలో అనేక సార్లు అధికారులను మొత్తుకొని మరి వినతిపత్రాల రూపంలో, ధర్నాల రూపంలో, ర్యాలీల రూపంలో అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా సమస్యలను తీసుకెళ్ళినప్పటికీ వాళ్ళ దృష్టికి ఎటువంటి పరిష్కార మార్గం చూపకపోగా విద్యార్థి నాయకుల పట్ల మరి కఠినంగా ప్రవర్తించిన పరిస్థితిని మనం చూస్తాం. ఈ ప్రభుత్వమైనా ఒకసారి హాస్టల్స్ని సందర్శించి ఏ విధంగా అయితే అక్కడ హాస్టల్స్ శిథిలావస్థలో ఉన్నాయో, ఏ విధంగా అయితే అక్కడ విద్యార్థులు బాధపడుతున్నారో, ఇబ్బంది పడుతూ ఉన్నారో గుర్తించి ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా కోరుతూ ఉన్నాం. ఈ నెల 20 నుండి 30 వరకు హాస్టల్స్ సందర్శన జరగబోతుంది. ఈ సందర్శన ముఖ్య ఉద్దేశం వచ్చేసి హాస్టల్స్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిపైన దృష్టి సాధించాలి అని ఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి కోరటం జరిగింది. మేము టౌన్లో ఉన్న హాస్టల్స్ అన్నిటినీ సందర్శించి వాళ్ళ సమస్యలు ఒకటి తెలుసుకొని రాష్ట్ర సమితి దగ్గరికి చేకూర్చడం జరుగుతుంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉన్న నాడు నేడు వల్ల క్లోజ్ చేసిన స్కూల్స్, పాఠశాలలు, కళాశాలలు అన్నీ పునఃప్రారంభించాలని ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే పీజీ విద్యార్థులకు పడాలని మా ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జల కాలుష్య నియంత్రణకు మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దామని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. అత్తోట గ్రామానికి చెందిన భూమి భారతి ప్రకృతి వ్యవసాయ కేంద్రం నిర్వాహకులు బాపేశ్వరరావు మంత్రి మనోహర్ను కలిసి మట్టి వినాయక ప్రతిమను అందజేసిన సందర్భంగా ఆయన ఈ విధంగా పేర్కొన్నారు. కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన భూమి భారతి ప్రకృతి వ్యవసాయ కేంద్రం నిర్వాహకులు బాపేశ్వరరావు గురువారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను కలిశారు. గురువారం రాత్రి స్థానిక నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మనోహర్ను కలిసిన బాపేశ్వరరావు మట్టి వినాయక ప్రతిమను అందజేశారు. జల కాలుష్య నియంత్రణ, జలచరాల జీవనానికి భరోసా కల్పించే విధంగా రానున్న వినాయక చవితి పర్వదినాన్ని మట్టి వినాయక ప్రతిమలతోనే జరుపుకుందామనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతపై మనోహర్తో మాట్లాడారు. పిఠాపురంలో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ మట్టి వినాయక ప్రతిమలను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను మరింత వెలుగులోకి తీసుకొస్తున్న క్రమంలో తెనాలి నియోజకవర్గంలో కూడా రానున్న వినాయక చవితి పండుగను ఎక్కువ మంది భక్త సమాజాల వారు మట్టి వినాయక ప్రతిమలతో గణపతి నవరాత్రులు జరుపుకునే విధంగా ప్రజల్లో మరింత అవగాహన కల్పించే అంశాన్ని బాపేశ్వరరావు మంత్రి మనోహర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ అంశంపై మనోహర్ సానుకూలంగా స్పందించారు. అనంతరం బాపేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా అత్తోటు గ్రామంలో భూమి భారతి ప్రకృతి వ్యవసాయ కేంద్రం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో పండించడమే కాకుండా మట్టి వినాయక ప్రతిమలను ప్రతి సంవత్సరం తయారు చేసి భక్త సమాజాల వారికి అందించడం జరుగుతుందని అన్నారు. ఈ విధానాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ఎక్కువ మొత్తంలో వినాయక ప్రతిమలను తయారు చేసే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న క్రమంలో నియోజకవర్గంలో ప్రజలకు మరింత అవగాహన కల్పించే అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్తో మాట్లాడటం జరిగిందన్నారు. తమ వంతుగా మట్టి వినాయక ప్రతిమలను భక్తులు వినియోగించుకునే విధంగా ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో పాటుగా మట్టి వినాయక ప్రతిమలను తయారు చేసి పంపిణీకి సిద్ధం చేయనున్నట్లు బాపేశ్వరరావు తెలియజేశారు. మన తెనాలి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని కలవటం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాబోయే
వినాయక చవితికి మన మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పిఠాపురంలో మన మట్టి వినాయకుడిని ఎలాగైతే ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారో రాబోయే వినాయక చవితికి ఈ మన తెనాలి నియోజకవర్గంలో కూడా అలానే మట్టి గణపతుల్ని ఎక్కువ మంది ప్రతిష్ఠించాలి, దీనివల్ల జల కాలుష్యాన్ని నివారించవచ్చు అనే ఒక మంచి ఉద్దేశంతో శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని కలవటం జరిగింది. వారు చాలా సానుకూలంగా స్పందించారు. రాబోయే వినాయక చవితికి మన జనసేన పార్టీ తరఫున వారి కార్యకర్తలకి అలానే ఎక్కువ మంది ప్రజలకి ఈ మట్టి గణపతుల మీద అవగాహన కల్పించడానికి వారు సుముఖంగా ఉన్నారు. అలానే ఈ మట్టి గణపతులు వాడడం వల్ల పూజ చేయడం వల్ల ఎక్కువగా నీటి కాలుష్యం అనేది తగ్గుతుంది. అలానే నీటిలో ఉన్న మన ప్రమేయం లేని జల రాసులన్నీ అంటే చేపలు, రకరకాల జంతువులన్నీ కూడా నీళ్ళలో బతికేవన్నీ కూడా పాడవకుండా చనిపోకుండా ఉంటాయి. ఆ ముఖ్య ఉద్దేశంతో మేము అత్తోట గ్రామంలో భూమి భారతి ప్రకృతి వ్యవసాయ కేంద్రంలో గత 8 సంవత్సరాల నుంచి ఈ మట్టి గణపతుల్ని తయారు చేసి ఎక్కువ మందికి అందించడం, అందుబాటులో ఉంచడం జరుగుతోంది. మేము 5 విగ్రహాలతో ప్రారంభించి ఇప్పుడు 100 విగ్రహాల వరకు ఎక్కువ మంది గణపతి మండలి వారికి మేము అందించడం జరిగింది. ఈ సంవత్సరం గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఇంకా ఎక్కువ మంది మట్టి గణపతి విగ్రహాలని పూజించి వాళ్ళ మండపాల్లో పర్యావరణానికి మేలు జరిగేలాగా చేయాలనే ఒక సదుద్దేశంతో మన తెనాలి నియోజకవర్గం శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు శ్రీ తీవ్ర వాయుగుండం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఖరీఫ్ ప్రారంభంలో ఎంతో ఆశతో పంటల సాగుకు ఉపక్రమించిన రైతాంగానికి వర్షాలు తీవ్ర నిరాశను మిగుల్చుతున్నాయి. వెద పద్ధతిలో సాగు చేపట్టిన పొలాల్లో నీరు చేరి పొలాలన్నీ చెరువులను తలపిస్తూ ఉండగా పెట్టుబడి మొత్తం నష్టపోయాము అంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. తెనాలి ప్రాంతంలో పంట పొలాల పరిస్థితి గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపీచంద్ అందిస్తారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతాంగం తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక తెనాలి మండలంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతాంగం మొత్తంగా కూడా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన తరువాత ఈ భారీ వర్షాలు అనేవి కూడా రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా వ్యవసాయ అధికారుల సూచనల మేరకు తెనాలి ప్రాంతంలో డెల్టా ప్రాంతంలో రైతాంగం మొత్తంగా కూడా వెద పద్ధతిలో కూడా సాగు చేపట్టారు. అనేక ఎకరాల్లో కూడా వెద పద్ధతి ద్వారా కూడా సాగు ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వెద పద్ధతిలో సాగు చేపట్టిన పంట పొలాలు మొత్తంగా కూడా పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం ప్రస్తుతం నేలపడ ప్రాంతంలోనే ఒకసారి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ పొలాలు మొత్తంగా కూడా వెద పద్ధతితో సాగు ప్రారంభించిన పొలాలు మొత్తంగా కూడా పూర్తిగా నీటితో నిండిపోయి చెరువులను సైతం తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవి పొలాలు కాకుండా చెరువుల మాదిరిగా చెరువులు ఎట్లయితే ఉధృతిగా ప్రవహిస్తుంటాయో ఆ విధంగా అయితే ఇక్కడ పంట పొలాలు మొత్తంగా కూడా నీటితో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా ఎకరానికి 10,000 రూపాయలు ఖర్చు పెట్టి సాగు చేపట్టిన రైతాంగం మొత్తంగా కూడా పంట పొలాలు మొత్తంగా కూడా నీట మునిగి భారీ వర్షాలకు నీట మునగడంతో కూడా తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు తెనాలి ప్రాంతంలో రైతాంగ పరిస్థితి ఎట్లా ఉంది, ఎన్ని ఎకరాలు ఇట్లా ఈ విధమైన పరిస్థితి నీట మునిగిన పరిస్థితి ఉంది, అసలు ఎన్ని ఎకరాల్లో రైతాంగం ఏ విధంగా నష్టపోయారు, ఎటువంటి చర్యలు చేపడుతున్నారు అనేది కూడా మనతో పాటు రైతు సంఘ జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంబరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సాంబరెడ్డి గారు చెప్పండి, ఈ భారీ వర్షాలు గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వ్యవసాయ పంట పొలాల పరిస్థితి ఏ విధంగా ఉంది, రైతాంగ పరిస్థితి ఏ విధంగా ఉంది? ముఖ్యంగా ప్రభుత్వ శాఖలు సమన్వయం లేకపోవటం అనేది కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఈ సంవత్సరం దాదాపు 180% యథ పద్ధతిలోనే వ్యవసాయం సాగు చేశారు. కానీ ఈ గత 5-6 రోజుల నుంచి కురుస్తున్న ఈ భారీ వర్షాలు దీని కారణంగా మొత్తం కూడా పంట చేలన్నీ కూడా మునిగిపోయి చెరువులుగా మారిపోయిన పరిస్థితి మనకి కనపడుతుంది. రైతాంగం అంతా కూడా ఇప్పటికి 8,000 నుంచి 10,000 రూపాయలు పైగా
ఖర్చు పెట్టారు. మరి ఈ పెట్టిన ఎద మళ్ళీ బ్రతికి నిలబడుతుందా, లేకపోతే మళ్ళీ రెండోసారి నాటేసుకోవాలా, మళ్ళీ ఎదబెట్టుకోవాలని ఆందోళనలో కౌలు రైతులు ఉన్నారు. ఎందుకంటే ఒక్కసారి ఎదబెట్టినాక మళ్ళీ ఎదబెట్టాలంటే ఈ పొలాల్లో నీళ్లు పోవాలి, పొలం అంతా ఆరాలి, అప్పుడు మళ్ళీ యంత్రాలు పెట్టు ఏదో ఒకటి చేయిస్తే కానీ మళ్ళీ విత్తనం పడదు. లేదంటే చల్లుకోవటం అన్నా మళ్ళీ చేయాలి. ఇది ఈ పరిస్థితి ఉంటే మరి మళ్ళీ ఈ అల్పపీడనం ఇదంతా కూడా ఏ తీరుగా మారుతుందనేది కూడా భయాందోళనలో రైతాంగం ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే కనుక దాదాపు ఒక్కొక్క ఎకరానికి 10,000 రూపాయల వరకు రైతాంగం ఖర్చు పెట్టారు. కౌలు రైతులు కూడా దాదాపు 30,000 నుండి 50,000 రూపాయల వరకు ఎకరానికి కౌలుకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. వీరందరూ కూడా పెట్టుబడి సాయం కింద ఖర్చు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు వెద పద్ధతిలో సాగు చేశారు. తర్వాత ఈ వర్షాలు తెరిపించిన తర్వాత నారుమళ్ళ ద్వారా కానివ్వండి, విత్తనాల ద్వారా కానివ్వండి, ఒకవేళ మళ్ళీ సాగు చేస్తే మళ్ళీ వర్షాలు చెప్తా ఉన్నారు, తీవ్ర వాయుగుండంగా మారిపోతూ ఉంది, ఆ వాయుగుండం కూడా తుఫాన్గా మారిపోతూ ఉందని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత పరిస్థితి ఎట్లా ఉండబోతూ ఉంది? ఇది తీరం దాటినాక దాని ప్రభావం ఏ విధంగా చూపిస్తుంది అనేది కూడా అంతుబట్టిన పరిస్థితి. అందుకని ఇప్పుడు చాలా చుట్టూ తిరిగి మునగడ తీసుకొని కూర్చున్న పరిస్థితి కనపడుతుంది. రైతులు దిక్కుదోచిన పరిస్థితి ఉంది. అంటే మళ్ళీ వాతావరణం అనుకూలించి మళ్ళీ ఎండగాసి నీళ్ళు అంతా చాలా నుంచి బయటకు పోయి అన్నీ జరిగిన తర్వాత మళ్ళీ 10 రోజులు పడుతుందా, 15 రోజులు పడుతుందా అనేది కూడా ప్రశ్నార్థకం. అందుకని ఈ లోపల రైతులు చేలో దిగి ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక మనం చూస్తున్నాము దాదాపు వేలాది ఎకరాలు, వందలాది ఎకరాల్లో మొత్తంగా కూడా పొలాలు మొత్తంగా కూడా నీట మునిగిపోయి చెరువులను తలపిస్తున్నాయి. వెద వేసిన ఎక్కడ కూడా వెద అనేది కూడా కనపడని పరిస్థితి ఉంది, మొలక కూడా కనపడని పరిస్థితి ఉంది. దీనికి ప్రధాన కారణం ఈ పొలాలు మొత్తంగా కూడా నీట మునిగిపోవడానికి కారణం ఏమేమి ఉంటుందంటారు? దీనికి గత సంవత్సరం కూడా ఇదే పరిస్థితి వచ్చింది. 2 సార్లు 3 సార్లు కూడా ఎదబెట్టుకోవాల్సిన దుస్థితి రైతాంగానికి ఏర్పడింది. ఆ రోజు మేము కూడా కృష్ణా పశ్చిమ డెల్టా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం ముందు కూడా ధర్నా చేసాం. అట్లాగే డ్రైనేజ్ అధికారులని గారిని అందరిని కలిసి మున్సిపల్ కమిషనర్ గారిని కలిసాం. దీనివల్ల ఏంటంటే అప్పటికప్పుడు తాత్కాలికంగా ఇంజన్లు పెట్టి కొంత బయటికి తోడారు. అక్కడక్కడ గుర్రపడెక్కాకు తుటాకు ఉంటే తొలగించారు. కానీ ఈ సంవత్సరం ఇప్పుడు జూలై 20 వచ్చినా కానీ ఇరిగేషను డ్రైనేజ్ అధికారులు టెండర్లు పిలిచాము అని నిన్న మొన్నటి వరకు చెబుతున్నారు. ఇప్పుడు అక్కడక్కడ యంత్రాలు జేసీబీలు పనిచేయని చోట మనుషులను పెట్టి తీపిస్తున్నామన్నారు. ఈ పని నెల రోజులు ముందుగానే చేసి ఉండట్టయితే ఇంతటి నష్టం రైతాంగంకి వాటిల్లేది కాదు. దీనికి ప్రధాన బాధ్యత ఇరిగేషన్ డ్రైనేజీ అధికారులదే అనేది చెప్పక తప్పదు. అలాగే ప్రధానంగా ప్రభుత్వం నుంచి ఇప్పుడు రైతులు చాలా దాదాపు ఎకరానికి 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వ పరంగా రైతాంగానికి ఏ విధంగా ఆదుకోవాలని కోరుకుంటున్నారు మీరు? ప్రభుత్వం మరి విత్తనాలు దొరుకుతాయా లేదనేది కూడా రైతుల్లో ఒక మీమాంస ఉంది. ఉండ విత్తనాలు ఏమన్నా పెట్టేశారు, మార్కెట్లో కూడా విత్తనాలు దొరుకుతాయా, లేకపోతే వ్యవసాయ శాఖ లేకపోతే మార్క్ఫెడ్ ఎవరన్నా అందిస్తారా అనేది మరి అది కూడా ఒక ప్రశ్నార్థకం. ఎందుకంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా రాబోయే ఉపద్రవాన్ని దృష్టిలో పెట్టుకొని మరి నిల్వ చేసుకునేట్లయితే రైతులకి ఇబ్బంది లేకుండా పోతుంది. కానీ ఇప్పుడు మళ్ళీ రైతులు ఎగబడి ఇత్తన వ్యాపారాల మీద పడి మాకు ఇత్తనం కావాలంటే మరి ఇత్తనం దొరుకుద్దా లేదా అనేది కూడా సందేహాస్పదం. అని ఈ పరిస్థితుల్లో రైతాంగం కూడా మరి ఇత్తనం దొరకకపోతే ఏంటి అనేది కొట్టుమిట్టాడగాల్సిన పరిస్థితి ఉంది. అందుకని ప్రభుత్వాన్ని రైతాంగం కానీ ఆంధ్రప్రదేశ్ రైతాంగం కానీ కోరేది ఏంటంటే ఉన్నంతలో సాధ్యమైనంత వరకు ప్రభుత్వం రైతాంగానికి అందరికి కూడా ఉచితంగా
విత్తనాలు సరఫరా చేయాలి. అట్లాగే కనీసం ఒక ఎకరానికి 10,000 రూపాయలన్న పరిహారం ఇచ్చి ఆదుకుంటే మళ్ళీ రెండవసారి సేద్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్ ఖచ్చితంగా చూసుకుంటే కనుక దాదాపు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న నేపథ్యంలో తెనాలి మండలం వ్యాప్తంగా కూడా డెల్టా ప్రాంతంలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ కారణంగానే కూడా ఈ పంట పొలాలు ఈ వర్షాలకు నీట మునిగిన పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా రైతు సంఘ నాయకులు చెప్తా ఉన్నారు. డ్రైనేజ్ వ్యవస్థని ముందుగానే గత 4 రోజుల ముందుగానే ప్రక్షాళన చేసినట్లయితే గుర్రపటెక్క కానివ్వండి, తూటాకు కానివ్వండి, ఇతరత్ర వ్యర్థాలు కానివ్వండి, ఆ డ్రైనేజీలు మొత్తాన్ని కూడా కాలువలు మొత్తంగా కూడా శుభ్రం చేసినట్లయితే కూడా ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. రైతాంగానికి కొంతలో కొంత బెటర్గా ఉండేది, రైతాంగం కొంత ఊరట చెందేవారు అని చెప్పి కూడా రైతు సంఘ నాయకులు చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఆరుగాలం కష్టపడి పండించే అన్నదాతకు ప్రతి ఏడాది కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అకాల వర్షాలు కానివ్వండి, ఇటు భారీ వర్షాలు కానివ్వండి, తీరా పంట సాగు మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా పంటకు కోసి చేతికొచ్చే దశలో కూడా ప్రతి ఏడాది కూడా ఇదే పరిస్థితి నెలకొంటా ఉంది. సాగు చేతి ప్రారంభించే సమయంలో కూడా ఇటు వర్షాలు పంట పొలాలను ముంచెత్తుతుంటే, ఇటు పంట కోత దశకు వచ్చేటప్పటికి పంట పొలాలు మొత్తంగా కూడా అకాల వర్షాల వల్ల కూడా నేలవాలిపోయి మొత్తం నీటిలో నానిపోయి వరి మొత్తంగా కూడా నీటిలో నానిపోయి రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి ఏడాది కూడా ఇదే పరిస్థితి నెలకొంటుంది. దాదాపుగా ప్రభుత్వం ఖచ్చితంగా రైతాంగాన్ని ఆదుకోవాలి, సబ్సిడీ మీద ఉచితంగా విత్తనాలు రైతులకు పంపిణీ చేయాలి, అట్లాగే ఈ కాలువల మొత్తంగా కూడా ప్రక్షాళన చేపట్టాలి, రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పిన కూడా ఇటు రైతు సంఘ నాయకులు చెప్తా ఉన్న పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్, ఎస్ న్యూస్. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులు, కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నాయకులు, మహిళా రైతులు, పాడి రైతులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఐతానగర్ సచివాలయంలో వినతి పత్రం అందజేశారు. స్థానిక ఐతానగర్లోని 1వ సచివాలయంలో రైతు సమస్యలు, పాడి రైతుల సమస్యలపై వినతి పత్రం వీఆర్ఓకు శుక్రవారం అందజేశారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములక శివసామిరెడ్డి సహా పలువురు రైతులు, మహిళా రైతులు పాల్గొని తమ సమస్యలను సచివాలయ ఉద్యోగుల ద్వారా అధికారులకు తెలియజేస్తూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పాల రైతు సంఘం నాయకురాలు వేజెడ్ల తబితా మాట్లాడుతూ, పాడి పంట ఒకటి దెబ్బతింటే మరొకటి ఆదుకుంటుందనే ఉద్దేశంతో కౌలు రైతులు వ్యవసాయం, పశుపోషణతో కుటుంబాల మీద ఆధారపడి జీవిస్తున్నామని చెప్పారు. గత సంవత్సరం నష్టపోయిన జొన్నల పరిహారం ఈ ప్రభుత్వం అయినా ఇప్పించాలని, సబ్సిడీతో కూడిన రుణం పశుపోషణ కోసం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. తెనాలి ప్రసాద్ మాట్లాడుతూ, కౌలు రైతులకు కార్డులు, రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అత్తోట కమలమ్మ, మేకల ధనమ్మ, తెనాలి శాంతకుమారి, చుండూరు మార్తమ్మ, మాన్యం శ్యాంబాబు, ఎల్లమాటి మేరమ్మ తదితరులు పాల్గొన్నారు. మేము 40వ వార్డు నుంచి కౌలు రైతులు వచ్చామండి. పాడి పంట వ్యవసాయం గురించి మేము 6 నెలల నుంచి అధికారుల దగ్గరికి వెళ్తున్నాము, మాట్లాడుతున్నాము. పాల రైతులకి సబ్సిడీ లోన్లు కావాలని మేము అందరం కలిసి వెళ్ళి అధికారులకు విన్నవించుకుంటున్నాము. బ్యాంకర్లు మాత్రం ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. నష్టపోయినటువంటి పంట రైతులకి మరి రుణమాఫీ ఇవ్వాలని కోరుకుంటున్నాము. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం 20,000 చొప్పున ఎకరానికి ఇస్తానన్నారు. ఇంతవరకు ఏమీ మాకు తెలియపరచలేదు. ఆ ఎకరానికి ఆ కౌలు రైతులకి మాకు 20,000 రూపాయల చొప్పున ఇస్తామన్నది మాకు వెంటనే గవర్నమెంట్ మరి వచ్చినటువంటి మరి అధికారులు మాకు తెలియపరచాల్సిందిగా కోరుకుంటున్నాము. మరి నష్టపోయినటువంటి పంటకి మాకు ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి కోసినటువంటి పంటకి మరి కింద పడిపోయి కోసుకున్నాము. మరి మొలకలు వచ్చినాయి. వాటికి ఎంతవరకు సబ్సిడీ అనేది మరి నష్టపరిహారం అనేది ఇస్తామన్నారు ఆ ప్రభుత్వం. గత ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వాళ్ళు దీన్ని చొరవ చేసుకొని మాకు అది కూడా న్యాయం చేయాలని వచ్చినటువంటి ఈ గవర్నమెంట్ ద్వారాగా ఈ ముఖ్యమంత్రి గారికి మేము తెలియపరచుకుంటున్నాము. మరి అలాగనే ఖరీఫ్ సీజన్ వచ్చింది. ఇప్పుడు 2 సార్లు ఎదలబెట్టామండి. ఈ వర్ష ప్రభావం మూలాన 2 సార్లు ఎదలబెట్టినా కానీ మరి వేసినటువంటి విత్తనాల ఖర్చులు కూడా వృధా అయిపోయినాయి. దయతో మా రైతులందరినీ మరి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మా మనవని, మా గోడుని ఆలకించి మరి మా ఎమ్మెల్యే గారు అయినటువంటి మనోహర్ గారిని కూడా మేము విన్నవించుకుంటున్నాము. మరి మేము మన సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి కూడా వెళ్ళామండి. కలెక్టర్ గారికి కూడా మేము కాగితం అందించాము. మరి జిల్లా స్థాయిలో కూడా మేము గుంటూరు వెళ్ళామండి. అక్కడ కూడా మరి గుంటూరు కలెక్టర్ ఆఫీస్ గారి దగ్గరికి వెళ్ళి కూడా మేము కాగితం ఇచ్చి వచ్చాము. దయతో మా రైతులందరినీ మరి పాడి పంట రైతు అంటున్నారు, రైతే వెన్నెముక అంటున్నారు కాబట్టి అండి మా రైతుల బాధను అర్థం చేసుకొని కలిగినటువంటి నష్టానికి మాకు పరిహారం ఇప్పించాలని
మరి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నామండి. మా మనవిని అంగీకరించి త్వరగా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. కొల్లిపర మండలం మున్నంగిలోని ఇసుక స్టాక్ పాయింట్ను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీ చేశారు. ఇసుక స్టాక్ పాయింట్ నుంచి అక్రమంగా రవాణా జరుగుతుందన్న సమాచారాన్ని తెలుసుకున్న మంత్రి స్టాక్ పాయింట్ను పరిశీలించారు. కొల్లిపర మండలం మున్నంగిలోని ఇసుక స్టాక్ పాయింట్ను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీ చేశారు. స్టాక్ పాయింట్లో ఎవరుంటున్నారు, అధికారులు ఉన్నారా లేరా, ఎవరు ఇసుక పంపిణీ చేస్తున్నారు, ఏ విధంగా ఇసుక రవాణా జరుగుతోంది, టోకన్ల ప్రకారం సక్రమంగా జరుగుతుందా లేదా అనేది పరిశీలించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పట్టణ నందులపేటలోని శ్రీ షిరిడి సాయిరాం నిరాశ్రయుల ఆశ్రమంలో పేదలకు అన్నదానం చేశారు. టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ జన్మదినోత్సవం సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ జన్మదిన వేడుకలు గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. స్థానిక నందులపేటలోని శ్రీ షిరిడి సాయి నిరాశ్రయుల ఆశ్రమంలో పేదలకు అన్నదానం చేశారు. ముందుగా అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్, మిత్ర అసోసియేషన్, రోటరీ క్లబ్ తదితర సంస్థల ద్వారా ఈదర పూర్ణచంద్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను పలువురు ప్రత్యేకంగా అభినందించారు. ఆయన మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. అంతకుముందు ఉదయం కంటన్రాజు కొండూరులోని శ్రీ మహంకాళి అమ్మవారి సన్నిధిలో జరిగిన ఈదర వెంకట పూర్ణచంద్ జన్మదిన వేడుకల్లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సహా పలువురు నాయకులు, సన్నిహితులు పాల్గొని ఆయనతో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నందులపేట నిరాశ్రయుల ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావు మాస్టారు, మేడూరి భాస్కర్, ఈదర శ్రీనివాసరావు, కిలారి మనోహర్, చాందన, పోతురాజు మాస్టారు తదితరులు పాల్గొన్నారు. రామచంద్ర ప్రభువుకి నమ పార్వతీపతే హర మహాదేవ. ఈ రోజున అన్నదాత సుఖీ భవ కార్యక్రమంలో భాగంగా శ్రీ రొటూరియన్ ఈదర వెంకట పూర్ణచంద్ గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం వితరణ జరుగుతుంది. ఈ కార్యక్రమం శ్రీ మేడూరు భాస్కర్ రావు గారి పర్యవేక్షణలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. వారిని, వారి కుటుంబాన్ని ఆ పరమాత్మ ఎల్లవెల్లలా కాపాడి రక్షించవలసిందిగా, అలాగే ఈ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఈదర వెంకట పూర్ణచంద్ గారి ఆరోగ్యం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఎంతోమందికి ఆదర్శ పురుషులై నిలబడాలని, వారిని, వారి కుటుంబాన్ని ఆ పరమాత్మ ఎల్లవేళలా కాపాడి రక్షించాలని కోరుకుంటూ అన్నదాత అన్నదాత అన్నదాత. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే చెప్పండి అందరూ. మార్గదర్శకులు మా పెద్దన్నయ్య ఈదర పూర్ణచంద్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి మరియు ప్రముఖ సోషల్ వర్కర్, వారి యొక్క జన్మదినాన్ని పొద్దున అమ్మవారి సమక్షంలో జరిగింది. సాయంత్రం ఇంతమంది గొప్ప వ్యక్తుల మధ్యలో జరగడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎస్పెషల్లీ షిరిడి ఆశ్రమం వారు, ఈ సేవా సమితి వారు ఇంత ఘనంగా ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసేందుకు వారందరినీ పేరు పేరును అభినందిస్తూ మాకు చక్కటి అవకాశాన్ని వారు అందజేశారంటే నిజంగా జన్మదినాన్ని జరుపుకోవటం అంటే ఇటువంటి పేదల మధ్య ఎవరు అండలేని మధ్య జరుగుతుంటే వీళ్ళే మనకి శంకరే ఓం నమ శివాయ లాగా మనకి రక్షగా ఉంటారు. సాయినాథ్ యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఇటువంటి కార్యక్రమానికి అన్నయ్యకి ఎప్పుడుగా ఒక మంచి మిత్రుడుగా మేడూరు భాస్కర్ గారు నుండి ఆర్గనైజ్ చేసి మమ్మల్ని అందరినీ నిన్ను చేసేందుకు భాస్కర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే విధంగా మా అన్నయ్య ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసి మా తమ్ముళ్ళకు మార్గదర్శకంగా ఉంటూ
చక్కగా మరి ఎన్నో జన్మదినాలు జరుపుకుని మా అందరినీ కూడా మంచి మార్పులు అందిస్తుంటూ శ్రీ షిరిడి సాయి నిరాశ్రయుల ఆశ్రమంలో ఇక్కడ ఉన్నటువంటి వారికి అన్నత భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం మా పెద్దలు రొటేరియన్ ఏదర వెంకట పూర్ణచంద్ర గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఈరోజు తెనాలిలోని అనేక ప్రాంతాల్లోనూ మరియు కంఠరాజు కొండూరులో కూడా వారి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగినాయి. మరి వారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో ఉండాలని మరి ఆ దేవుని ప్రార్థిస్తూ ఎప్పటి నుంచో మా పెదరావూరు హై స్కూల్ పూర్వ విద్యార్థి మిత్ర అసోసియేషన్ ఏర్పాటు చేసి పాఠశాల అభివృద్ధిలో చాలా కీలకమైన పాత్ర పోషించారు. అలాగే ఈదర రామారావు గారి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి వైద్య క్యాంపు మెడికల్ క్యాంపులు పెట్టడం, విద్యార్థులను చదివించడం, అలాగే రొటేరియన్గా అనేక సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన ముందుండి నడిపిస్తూ ఉంటారు. మరి వారితో పాటుగా వారి బ్రదర్సు ఈదర శ్రీనివాసరావు గారు ప్రస్తుతం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు వారు. మరి అలాగే హైదరాబాద్ మాజీ కార్పొరేటరు శ్రీ కిలారి మనోహర్ గారు కూడా వీరి బ్రదర్స్ వారిద్దరు కూడా వచ్చి ఉన్నారు. వారి చేతుల మీదుగా ఇక్కడ భోజన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి అలాగే ఈ ఆశ్రమ నిర్వాహకులు చాందనా గారు, మరి మిత్రమండలి మేడూరు భాస్కర్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మేడూరు భాస్కరు, మరి దోబా సందీప్ గారు, కొత్తగోడ శ్రీనివాస్ గారు, పిల్లిమిల్లి పోతురాజు గారు, జీవి నారాయణ గారు. దుగ్గిరాల కొత్త లాకులు వద్ద బకింగ్హామ్ కెనాల్ పై ఉన్న ఫుట్ బ్రిడ్జ్ ను అధికారుల బృందం పరిశీలించారు. రైతులకు, వాహనదారులకు, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేస్తామని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. మంత్రి మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేష్ ఆదేశాలతో అధికారుల బృందం శుక్రవారం దుగ్గిరాల కొత్త లాకుల వద్ద బకింగ్హామ్ కెనాల్ పై ఉన్న ఫుట్ బ్రిడ్జ్ ని పరిశీలించారు. వివిధ శాఖల సమన్వయంతో 20 రోజుల లోపల పూర్తి స్థాయిలో ఫుట్ బ్రిడ్జ్ మరమ్మతుల పనులు పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని నీటిపారుదల శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ ఫుట్ బ్రిడ్జ్ పరిశీలనలో ఇరిగేషన్ ఎస్ఈ ఉమామహేశ్వరరావు, కృష్ణా పశ్చిమ డెల్టా ఈఈ మల్లికార్జునరావు, డిఈ ఎంకే ప్రసాద్, ఎంపీడీఓ బి భార్గవి, ఏఈ వనిత, గూడూరు వెంకట్రావు, గద్దె శ్రీనివాసరావు, రైతులు తదితరులు పాల్గొన్నారు. రేవేంద్రపాడు కొత్తలాకుల దగ్గర ఫుట్ ఓవర్ బ్రిడ్జి రిపేర్లో ఉన్నందువల్ల ఇక్కడ ఉన్నటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఉపయోగించేటటువంటి పాదచారులకి మరియు వాహనదారులకి కొంచెం ఇబ్బందిగా ఉన్నటువంటి విషయం గురించి ఈరోజు గౌరవనీయులైనటువంటి ఇరిగేషన్ ఎస్సీ గారు ఈ గారితో కూడాను ఇక్కడ సందర్శించి దీనికి అత్యవసర మరమ్మతుల నిమిత్తం ఏం చేయాలనేటువంటి విషయం మీద డిస్కస్ చేయడం జరిగింది. ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి ఇది అర్జెంటుగా చేయవలసినటువంటి పని కాబట్టి ఇది తొందరగా వివిధ శాఖల సమన్వయంతో పూర్తి చేయడానికి 15-20 రోజుల లోపల ఇది పూర్తి చేయడానికి మేము గట్టిగా ప్రయత్నాలు చేస్తామని చెప్పని తెలియజేసుకుంటూ అంతవరకు కూడాను టెంపరీగా తాత్కాలికంగా ఎటువంటి ప్రమాదం లేకుండా ఈ పాదచారులకు కానీ వాహనదారులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుతం తాత్కాలికంగా కొన్ని ఏర్పాట్లు చేసి పర్మనెంట్గా దీనిని నుంచి ఇక్కడ ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇష్యూ వల్ల రాకపోకలకి ఇబ్బందిగా ఉంది. మరి ఈరోజు ఇది ఇన్వెస్టిగేట్ చేసి ఫర్దర్గా ఏ యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అని చేయడానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరపున ఎస్సీ గారు, ఈఈ గారు, డిఈ గారు వచ్చారు. అలాగే పంచాయతీరాజ్ తరపు నుంచి కూడా నేను అలాగే మా స్టాఫ్ అందరూ కూడా వచ్చారు. మరి ఇమీడియట్గా ఇబ్బంది లేకుండా ఉండడానికి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి 1 or 2 డేస్లో అది ఎస్టిమేట్స్ వేయించి కూడా ఈ వర్క్ స్టార్ట్ చేయిస్తాము. మరి ఈ లోపు కూడా టెంపరీగా సెటప్ చేసి వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయకుండా చూస్తాము. లాకుల దగ్గర ఫుట్ బ్రిడ్జి సమస్య ఉందో ఆ సమస్యని తక్షణమే పరిష్కరించాలని మన ఎమ్మెల్యే గారు, మంత్రి గారు నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు ఈ సంబంధిత శాఖల సిబ్బంది అధికారులు వచ్చి ఈ ఫుట్ బ్రిడ్జిని పరిశీలించడం జరిగింది. తక్షణమే ఈ కార్యక్రమం చేపట్టడానికి ఇరిగేషన్ శాఖ కానీ మన పంచాయతీరాజ్ శాఖ కానీ వాళ్ళిద్దరు అధికారులు మాట్లాడుకొని ఏం చేయాలి ఎస్టిమేషన్ సోమవారం కల్లా వేసుకొని అది ఎలా చేయాలి అనేది ఒక నిర్ణయం తీసుకొని సోమవారం నాడు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడుపుతామని చెప్పేసి అధికారులు హామీ ఇచ్చారు. రైతాంగం కూడా అందరూ వచ్చి మాకు ఇబ్బంది జరుగుతుందని నిర్ణయించడం జరిగింది. ఈ తర్వాత 15 రోజుల్లో ఇప్పుడు డీ గారు చెప్పినట్టు 15 రోజుల్లో ఈ కార్యక్రమం పూర్తి చేసి చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. సంతోషం. ఏదైతే ఈ సమస్యని మా
ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారో, మా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లారో ఎమ్మెల్యే తక్షణం ఈ పని చేయిస్తారు అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదని రైతాంగానికి మేము పార్టీ తరఫున. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి పట్టణంలోని పలు ప్రాంతాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు. తెనాలి జిల్లా వైద్యశాల సహా రైతు బజార్, ఎడ్ల లింగయ్య కాలనీల సందర్శన, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు, నేట మునిగిన పంట పొలాలు, పంట పెట్టుబడి నష్టపోయాము అంటూ తీవ్ర ఆందోళన చెందుతున్న అన్నదాతలు. రైతులు, పాడి రైతుల సమస్యలు పరిష్కరించాలి. రైతు సంఘం ఆధ్వర్యంలో సచివాలయంలో వినతి పత్రాలు అందజేసిన రైతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.